142వ కీర్తనలో దావీదు ఒక మాట అన్నాడు. సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి 142వ కీర్తనలో 5వ వచనంలో, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే అంటున్నాడు. దానిపైన 4వ వచనంలో ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు అన్నాడు. దావీదుకి ఈ లోకంలో ఎక్కడ ఆశ్రయం దొరకలేదు. అంటే దాగుకునే చోటు, ప్రమాదాల నుండి కాపాడే చోటు, భద్రతనిచ్చు చోటు, కీడులో నుండి తప్పించు చోటు, ఆ స్థలంలో నెమ్మదిగా, ఆ స్థలంలో నిశ్చింతగా, ఆ స్థలంలో విశ్రాంతిగా ఉండే చోటు అన్నమాట. అది ఆశ్రయం. కలిగిన భయాలన్నిటిలో నుండి నాకు ఇక్కడ ఉంటే నాకు ఏ భయం ఉండదు, నాకు ఇక్కడ ఉంటే ఏ దిగులు ఉండదు, నాకు ఇక్కడ ఉంటే అని ఏ స్థలాన్ని గురించి నువ్వు ఆశపడి కోరుకుంటావో అది ఆశ్రయం అవుతుంది. వింటున్నారా? కుందేళ్ళు ఉన్నాయి కదా, కుందేళ్ళకి పేటు బీటులో ఆశ్రయం, అంటే బండ సందులో ఆశ్రయం అన్నమాట. అనగా ఇప్పుడు కుందేలు చాలా సున్నితమైన, బలహీనమైన జంతువు, చాలా చిన్నది. అది శత్రు బారిన ఎక్కువ లోనవుతూ ఉంటుంది. శత్రువు కళ్ళన్నీ కుందేలు మీదే. కుందేల్ని వెంటపడి తరుముతున్నప్పుడు కుందేలు ఏం చేస్తుందంటే తన కొరకు నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ నివాస స్థలం ఏంటంటే బండ. ఆ బండ చాటు కాదు, పగిలిన బండ చాటుకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క కుందేలు బండ చాటుకి వెళ్ళి పేటు బీటులు అనగా పగిలిన బండ ఉందనుకోండి, ఆ బండలోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది అక్కడ. అప్పుడు శత్రువు ఏం చేస్తాడంటే తరుముకుంటూ వచ్చి ఆ బండ దాకా వస్తాడు. ఆ బండ ఆశ్రయంగా మారింది. కుందేలు ఉన్నదని తెలుసు అక్కడే. కానీ ఇప్పుడు కుందేల్ని పట్టుకోవాలంటే బండను దాటి వెళ్ళాలి. కానీ ఆ బండ దీనికి అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఆ బండలోనికి ఈ శత్రువు జొరబడలేడు కాబట్టి. అలసిపోయి ప్రాణభయంతో శత్రువుకి ఎప్పుడు దొరుకుతానా అని పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ కుందేలుకి ఆ పగిలిన బండ ఆశ్రయంగా మారింది. అంటే ఇప్పుడు కుందేలు లోన ఎలా ఉందంటే శత్రు భయం లేదు. అమ్మో శత్రువు లోనకొస్తాడన్న లోన ఆందోళన లేదు, కలవరం లేదు, భయం లేదు. ఇప్పుడు కుందేలు నిశ్చింతగా ఉంటుంది. అంటే కుందేలుకు ఒక విషయం తెలుసు, ఏంటంటే శత్రువుని దగ్గరికి రావాలంటే బండను దాటి రావాలి, బండను ఛేదించుకొని రావాలి, బండను పగలగొట్టి రావాలి. కుందేలుకి ఈ విషయం తెలుసు, రాలేడు అని. ఇప్పుడు కుందేలు దేనిని బట్టి అతిశయిస్తుంది? తన బలాన్ని బట్టి కాదు, లేదా తను వేగంగా పరిగెత్తుకొని వచ్చిన విధానాన్ని బట్టి కాదు, తప్పించుకున్న విధానాన్ని బట్టి కాదు, కానీ ఆ బండను బట్టి, పగిలిన బండను బట్టి, ఆశ్రయంగా మారిన బండను బట్టి కుందేలు సంతోషిస్తుంది, అతిశయిస్తుంది, ఆనందిస్తుంది, నెమ్మదితో లోన పండుకుంటుంది కుందేలు. ఇంకా శత్రు భయం లేదు, వస్తాడు అన్న ఆందోళనే లేదు. నిశ్చింతగా కుందేలు లోనుంది ఆ బండ చాటున. ఆ బండ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇశ్రాయేలీల్ని వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ నీకు ఆశ్రయంగా మారడానికి క్రీస్తు ప్రభువారు సిలువలో పగిలిపోయాడు. ఆయన సిలువలో నీ కొరకు ఆ బండ పగలగొట్టబడింది, మనకు ఆశ్రయంగా మారింది. ఇప్పుడు మనం నిశ్చింతగా సిలువే నా శరణం, నా ఆశ్రయం, ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నీవు నా ఆశ్రయంగా మారావు అని మనం పాట పాడుకుంటా ఆయన్ని వేడుకోవచ్చు, ఆయన చాటునుండొచ్చు.